కృష్ణవేణి ఈ ఇంటి వారసుడు వంశీకృష్ణని పెళ్లి చేసుకుంటోంది. ఆ విషయం మాట్లాడ్డానికి నేను రేపు మీ ఇంటికొస్తున్నాను లక్ష్మీనారాయణ గారు. వంశీ కృష్ణవేణిల పెళ్లి జరగదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియాలి. దట్స్ ఇట్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అత్తయ్య, అది ఏం చేస్తున్నారు మీరు? అబ్బే, మేమేం చేయలేదు, జస్ట్ ఆలోచిస్తున్నాం. మీరేమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో నేను ఊహించగలను. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం రత్నప్రభ దయా దాక్షిణ్యాల వల్లే ఇంట్లో ఉంటున్నాం. జమీందారీ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. రత్నప్రభ డెసిషన్ని నేనే కాదు, ఎవరైనా ఒప్పుకోవలసిందే. తాను ఏమనుకుంటుందో అదే చేసి తీరుతుంది. తనకి వ్యతిరేకంగా మీరేమైనా చేశారో జాగ్రత్త. మా అమ్మ పిచ్చిది, వదిలేసేసేసి. ఆ కృష్ణవేణి మామూలుది కాదు. నెల రోజుల్లో ఇంటికి కోడలవుతోంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. కృష్ణవేణి నిజంగా ఇంటి కోడలైతే మన జమీందారు స్టేటస్ కి డేంజర్. సో మనం అనుకున్నది చేసేద్దాం. రేపు పెళ్లి ప్రపోజల్ క్యాన్సిల్ అవుతుంది చూడు. శశి, మ్యాచింగ్ సరిపోయిందా? ఓ ఎస్. ఎందుకే? శర్మ గారు రండి, ఇక్కడ పెట్టించండి. ఇలా పెట్టండి అమ్మా. రామ్మా, తొందరగా ఇక్కడ పెట్టు. అక్కడ పెట్టు. ప్రభా, అన్నీ రెడీ చేశాను. వదినా, మేము రెడీ. మీరెందుకు రెడీ అయ్యారు? మీరెందుకు హడావిడి పడుతున్నారు? ప్రపోజల్కి కృష్ణవేణి ఇంటికి వెళ్తున్నాము అన్నాను గాని మీరు కూడా రావాలి అని నేను చెప్పానా? అది కాదు వదినా, మనం పెళ్లి కొడుకు తరపు నుంచి వెళ్తున్నప్పుడు అందరూ లేకపోతే ఎలా వదినా? మీ అందరినీ తీసుకువెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. కృష్ణవేణి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనం ఇలా స్టేటస్ అది ఇది అని వెళితే వాళ్ళు కంగారు పడతారు. ముందు నన్ను వెళ్ళి మాట్లాడనివ్వండి, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్తాను. అత్తయ్య, మీరు కూడా రావద్దు. శర్మగారు, ఇవన్నీ కారులో పెట్టించండి. అలాగే మేడం.
పెళ్ళి ఆపే ఛాన్స్ మిస్ అయిపోయింది. పెద్దమ్మా, ఇప్పుడు ఆవిడ జమీందారు కదా, ఓ 10-12 తులాల బంగారం అయిన ఒంటి మీద ఉంటుండ్లా? ఏమే ఎంతసేపు బంగారం బంగారం గురించే గాని అది ఎంతున్నా తింటావా ఏంటి? ముందు నేను చెప్పేది విను. అట్టగే చెప్పు పెద్దమ్మా. ఆ అరవింద్కి కృష్ణవేణికి మధ్య ఏదో జరిగి ఉంటుంది. ఆ? ఈ గోడ మీద పిల్లేది? అయ్యా, ఆవిడ ఇంటికి వచ్చాక తినడానికి ఇంట్లో స్వీట్స్ పెట్టమంటారా? అలాగే లక్ష్మి. వదిన, రాత్రి కొత్త మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను, తాగడానికి అవి ఇవ్వండి. అలాగే వీరభద్ర. బావగారు, 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 ఏంటమ్మా? మన ఇంటికి పెద్ద పడవ వచ్చినది. పడవ రావడం ఏంటమ్మా? అదే బావగారు, పెద్ద కారు వచ్చినది. అనయ్య, ఈ తిక్కలదంతా రివర్స్ లో చెప్తోంది. రత్నప్రభ గారు వచ్చినట్టున్నారు అనయ్య. ఆ, అవునండి, 2 కార్లు వచ్చుండ్లా. కృష్ణవేణి, కృష్ణవేణి, ఏంటక్క? అయ్యో, వచ్చేది మీ మేడం అయితే నువ్వు ఇలా రూమ్ లో సైలెంట్ గా ఉన్నావేంటి? సరే పద. వస్తే వరలక్ష్మి, ఆ పళ్ళు స్వీట్లు ఏంటే? అమ్మా, ముందు నువ్వు లోపలికి పద. రత్నప్రభ మెడలో నెక్లెస్ ఎంత బాగుండాదో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. లోపలికి రండి. నమస్తే మేడం. నమస్తే కృష్ణవేణి. మేడం, మా అక్క అలివేణి. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి మేడం. మీరు నిలబడే ఉన్నారు, కూర్చోండి లక్ష్మీనారాయణ గారు. నా భార్య వరలక్ష్మి. నమస్తే. నమస్తే. మా తమ్ముడు వీరభద్రం. నమస్తే అండి. నమస్తే అండి. తమ్ముడు భార్య చంద్రకళ. నమస్తే అండి. మా అత్తయ్య గారు. నమస్తే. నమస్తే.
పెద్దమ్మా, నువ్వేదో గొడవ జరుగుతుంది అన్నావు. అట్లాంటిది ఏమీ లేదు. చూసినావుగా ఈ స్వీట్స్ ఫ్రూట్స్. అదేనే నాకు వింతగా ఉంది. లక్ష్మీనారాయణ గారు, మేడం శుభకార్యానికి వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకుండా మాట్లాడాలని పెద్దలంటారు. మీ మేనకోడలు కృష్ణవేణి పెయింటింగ్ టీచర్గా మా ఇంటికొచ్చింది. టీచర్గా మా పిల్లలకే కాదు, మా ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చింది. అయ్యో పిచ్చి జమీందారమ్మా, నచ్చకపోయినా నచ్చేటట్టు చేసుకుంటుంది. అదేగా కృష్ణవేణి మాయా. లక్ష్మీనారాయణ గారు, పిల్లలతో మీ ఇంటికొచ్చిన అరవింద్ నా మేనల్లుడు. మీ మేనకోడల్ని మీరు కూతుర్లా ఎలా పెంచారో నేను వాడిని అలాగే పెంచాను. నా పెద్ద కొడుకు పేరు వంశీకృష్ణ. చాలా రోజుల నుంచి వంశీకృష్ణకి మా జమీందారీ స్టేటస్కి సరిపోయే మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాం. చాలా సంబంధాలు చూసాం, కానీ మా వంశీకి ఏ అమ్మాయి నచ్చలేదు. మొదటిసారి కృష్ణవేణిని చూసి ఈ అమ్మాయే నా భార్య, ఈ అమ్మాయే నీ కాబోయే కోడలమ్మాని తేల్చి చెప్పేశాడు. అందుకే మీ మేనకోడలు కృష్ణవేణిని మా ఇంటి కోడలిగా చేసుకోవడానికి నిర్ణయం తీసుకుని మీ ఇంటికొచ్చాను. అది మేడం, నా కొడుకు వంశీకృష్ణ మా జమీందారు వారసుడు. అలాగే మా 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఎండి. 2000 కోట్ల? రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే. అరే, అమ్మాయికి ఏమైంది చూడండి. ఏం పర్లేదు మేడం, ఇది మాకు అలవాటే. అప్పుడప్పుడు స్పృహ పడిపోతూ ఉంటుంది. ఐసీ. చంద్రకళ వస్తే కడప చంద్రకళ. పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. మేడం, ముందు మా అక్క పెళ్లి సంబంధం విషయం మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నారేంటి? మీరే పని మీద వస్తున్నారో అని నేను ముందే అయోమయంలో ఉన్నాను. కృష్ణవేణికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారని నేను ఊహించలేదు. మీరెలా ఒక్కసారిగా అడిగేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కావడం లేదు మేడం. అమ్మో కృష్ణవేణి, 2000 కోట్లకే టెండర్ పెట్టినావా? కృష్ణవేణి, చిన్న జమీందారిని పాలేరుని చేశావు, పెద్ద జమీందారిని పిచ్చాన్ని చేసి నీ వైపు తిప్పుకున్నావు. నీ దగ్గర అయస్కాంతం ఉందే కృష్ణవేణి. బ్యాంకు డబ్బులు మిస్ అయిన కేసులో మీ నిజాయితీ, గొప్పతనం మాకు తెలిసాయి. మీలాంటి గొప్ప వ్యక్తి పెంపకంలో పెరిగిన కృష్ణవేణికి గొప్పింటికి కోడలయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మాకనిపించింది. నిజమే మేడం. లక్ష్మీనారాయణ గారు,
అంతస్తుల గురించి మీరు ఆలోచించకండి. మీ కృష్ణవేణిని కట్టుబట్టలతో పంపించండి. కోడలిగా కాదు, కూతుర్లా మీ ఇంటి నుంచి తీసుకెళ్తాం. అయ్యో మేడం, మా అక్క గురించి మాట్లాడరే. పెళ్లి కూడా గ్రాండ్గా చేసి మా స్టేటస్ను చూపించుకోవాలన్న తాపత్రయం మాకు లేదు. సింపుల్గా గుళ్ళో జరిపిస్తాను. మీ నుంచి మీ ఫ్యామిలీ ఉంటే చాలు లక్ష్మీనారాయణ గారు. నిజమే మేడం, కానీ పెళ్ళయ్యాక ఓ నెల రోజుల్లోగా గ్రాండ్గా పార్టీ చేద్దాం. ఇదంతా ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్నదే నా ఉద్దేశం. నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అమ్మా కృష్ణవేణి. లక్ష్మీనారాయణ గారు, కృష్ణవేణితో మా అబ్బాయి వంశీకృష్ణ మాట్లాడాడు. నేనైతే పెళ్లి విషయం కృష్ణవేణితో చెప్పలేదు. కానీ ముందుగా మిమ్మల్ని అడగడం సంప్రదాయమని నేనే స్వయంగా వచ్చాను. మావయ్య, నేను వంశీకృష్ణ గారితో మాట్లాడాను. లక్ష్మీనారాయణ గారు, ఒక పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆడపిల్ల తండ్రి నా బిడ్డ సుఖపడుతుందా, అబ్బాయి ఎలాంటివాడు అని ఆలోచిస్తాడట. అదే తల్లైతే అబ్బాయి వాళ్లకి వెనక ముందు ఏమైనా ఉందా, కష్టాల్లో నా బిడ్డకి భరోసా ఏంటని ఆలోచిస్తుందట. అదే బంధువులైతే కులం, గోత్రం, పేరు, ప్రతిష్టలు ఏంటి అని ఆలోచిస్తారట. మిగతా వాళ్లు పెళ్లికి ఏం పెడతారు, భోజనాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తారట. పెద్దవాళ్లు చెప్తే విన్నాను. నిజమే మేడం. మేనమామగా అన్నీ మీరే అయ్యి పెంచి పెద్ద చేశారు. బాగా ఆలోచించి గొప్ప సంబంధం తీసుకురావాలని మీకు ఉంటుంది. మా గురించి ఎంక్వైరీ చేసుకున్నాక ఆలోచిస్తావన్నా నేనేమీ కాదన్నా. అయ్యో, మీ గురించి ఎంక్వైరీ ఏంటమ్మా? అలాంటిదేం లేదు. అయితే ఈ పెళ్లి సంబంధం మీకిష్టమే అంటారు, అంతేనా? ఇష్టమే, ఇష్టమే, ఇష్టమే. మీరేమంటారు వీరభద్రం గారు? అయ్యో, మా అన్న ఇష్టమే మా ఇష్టం అండి. మా కృష్ణవేణి మీ ఇంటి కోడలు కావడం నిజంగా మా అందరి అదృష్టం. ఏమంటావన్నయ్య? అవును. మాట్లాడరేంటి? లక్ష్మీనారాయణ గారు, మీరొప్పుకుంటారో లేదోనని మనసులో భయంగా ఉండేది. అదృష్టం కృష్ణవేణిది కాదు. అలాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలవ్వడం మా అదృష్టం. రత్నప్రభ గారు, ఒక్క విషయం చెప్పండి. ఒక్కసారి అబ్బాయిని చూడాలి. అబ్బాయితో మాట్లాడాలి.
ఆ, తప్పకుండా. ప్రస్తుతం వంశీ బిజినెస్ పని మీద యూరోప్లో కాన్ఫరెన్స్ మీటింగ్స్ అంటూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ 3 రోజుల్లో వంశీ కృష్ణకి నేను టచ్లోకి వెళ్ళి తన బిజినెస్ షెడ్యూల్ కనుక్కుంటాను. మీరు పెళ్లికి ఒప్పుకున్న విషయం కూడా చెప్పి ఇండియాకి రాగానే మీ ఇంటికి తీసుకొస్తాను. వంశీ కూడా మీ ఇంటికొస్తే మీరు చూసినట్టు ఉంటుంది. అలాగే అదే రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. ఏమంటారు? అన్నయ్య 2000 కోట్ల సామ్రాజ్యానికి వంశీ గారు ఎండి. ఆయన ఎంత బిజీగా ఉంటారో అసలు మనం ఊహించలేం. తను ఎప్పుడొస్తే అప్పుడే నిశ్చితార్థం పెట్టుకుందాం అన్నయ్య. అలాగే వీరభద్రం